హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నన్ను ఎక్కువగా మాట్లాడించిన పర్సన్వి నువ్వే, అది ఫస్ట్ అండ్ లాస్ట్. ఇక నీలా నాతో మాట్లాడించే వాళ్ళు బహుశా ఎవ్వరూ కూడా నా జీవితంలోనికి రాకపోవచ్చు అని అన్నాడు విక్రమార్క. ఏంటి, నన్ను ఇలా మాటల్లో పెట్టి నన్ను బయటకు వెళ్లకుండా చెయ్యాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఇలా పొగుడుతున్నావో తిడుతున్నావో కూడా తెలియని సిచ్యువేషన్లోకి నన్ను నెట్టేస్తున్నావు. ఏంటి మ్యాటర్ అని కళ్ళెగరేస్తూ విక్రమార్కని అడిగింది హిరణ్య. దానికి విక్రమార్క నవ్వుతూ, నిన్ను పంపించకుండా ఇక్కడే ఉంచాలి అంటే ఒకే కారణంతో ఉంచాలి. అదే నీ సంతోషం అయి ఉండాలి. నీ సంతోషం ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా నేను నిన్ను ఇక్కడే ఉంచుతాను. ఆ సంతోషం నీకు ఇక్కడ లేనప్పుడు ఖచ్చితంగా నిన్ను నేను ఇక్కడ ఉంచను అని అప్పటి వరకు విష్ణుమూర్తిలా పడుకున్నవాడు పైకి లేచి నిలబడి, సరే పద, వెళ్ళి నైట్ కోసం మనం డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం అని రూమ్ లోపలికి వచ్చాడు. అలా నైట్ తినడానికి కూడా హిరణ్య డిన్నర్ ప్రిపేర్ చేయడంతో ఇద్దరూ కలిసి అలా మాట్లాడుకుంటూనే తినేశారు. ఆ తర్వాత నైట్ కరెక్ట్గా 11 గంటలు దాటిన తర్వాత, ఇక నువ్వు ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టవలసిన టైం వచ్చేసింది మేడం, ఇక బయలుదేరండి అని అన్నాడు విక్రమార్క. వెళ్తున్నాను అంటే ఏదో తెలియని బాధ. నేను ఈ ఇంటిలో ఉన్న ఎంతో కోపంలో అడుగుపెట్టాను. కానీ ఇప్పుడు మాత్రం అలేఖ్య, ఆదిత్య, యశ్వంత్, అలానే అజయ్ గారు, వీళ్ళందరితో నాకు ఒక రకమైన బాండింగ్ ఏర్పడింది. వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలి అంటే మనసులో ఒక చిన్న బాధ. కానీ ఇక్కడ ఉంటే నా ఐడెంటిటీ, నన్ను నేనే కోల్పోతానేమో, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అన్నది హిరణ్య. విక్రమార్క మాత్రం ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకుని ఆమె వైపే చూస్తూ ఉన్నాడు, ఆమె చెప్పేది వింటూ. అలా 11 గంటల టైం అవటంతో దాదాపు ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రూమ్లోనే ఉన్నారు. ఎవ్వరూ కూడా బయట లేరు. ఇక హిరణ్య ఆ రూమ్ అంతా ఒకసారి చూసి, నీ సీక్రెట్ రూమ్ గురించి నాకు చెప్పొచ్చు కదా, నేను వెళ్ళిపోతున్నాను, మరలా నేను ఇక్కడికి వచ్చి మీ సీక్రెట్స్ రూమ్స్ చూసేది ఏమీ లేదు, ఆఖరిసారి ఒకే ఒక్కసారి నాకు చూపించవచ్చు కదా అని అడిగింది. ఆ రూమ్స్ ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా తనకి ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని. అవన్నీ జరగవు మేడం అన్నట్లుగానే విక్రమార్క చూడటంతో, సరే అడగనులే కానీ నువ్వు చెప్పాలి అనుకున్నది మాత్రమే చెప్తావు కదా, మరి నీ ఫోన్ నెంబర్ అని అడిగింది హిరణ్య. మా మేడం ఏదీ మర్చిపోదు. ముఖ్యంగా నన్ను పడేయటానికి, నా మీద పగ తీర్చుకోవటానికి గుర్తుపెట్టుకోవాల్సినవి అన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకుంటుంది అని అనుకుంటూ ఒక పేపర్ మీద తన ఫోన్ నెంబర్ రాసి ఆమె చేతిలో పెడుతూ, నువ్వు ఏది చెయ్యాలి అనుకున్నా చెయ్యి, నేను అడ్డుపడను, కానీ నా ఫోటో మాత్రం బయటకు రావటానికి వీల్లేదు. ఒకవేళ నా ఫోటో బయటకు వస్తే నాలో ఉన్న అస్సలైన విక్రమార్కుడు బయటకి వస్తాడు. ఆ విక్రమార్క విశ్వరూపం ఎలా ఉంటుందో నీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తావు అనేది నీ ఇష్టం అని సీరియస్గా చెప్పాడు విక్రమార్క. ఆ మాటలకి భయపడి ఒక అడుగు వెనక్కి వేసింది హిరణ్య. భయపడొద్దు మేడం, భయపడొద్దు. నువ్వు నా గురించి ఒక్కొక్క నిజం బయట పెడుతుంటే నాకు కోపం, ఆవేశం, అసహనం, ఇంకా నిన్ను ఏదో చెయ్యాలి అన్న కోరిక అన్నీ కలుగుతాయి. కానీ చేస్తున్నది నువ్వు అని తెలిస్తే మాత్రం నన్ను నేను కంట్రోల్ చేసుకుంటానులే. అలా నన్ను నేను కంట్రోల్ చేసుకోవటం కొంచెం కాదు, చాలా కష్టం. కానీ నీకోసం చేస్తాను. నువ్వు కాకుండా వేరే ఎవరికైనా ఆ ఛాన్స్ నువ్వు ఇచ్చావు అని తెలిస్తే మాత్రం నిన్నేమీ చెయ్యను. ఆ చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తలుచుకొని భయంకరంగా మారిపోతారు. కాబట్టి ఆలోచించుకోండి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు విక్రమార్క. అమ్మో, ఈ విక్రమార్క ఏంటి మరి ఇలా భయపెట్టేస్తున్నాడు? నేను వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఈ విక్రమార్క ఫోటోని బయట పెట్టాలి అనుకున్నానే. ఒకవేళ అలా జరిగితే ఈ విక్రమార్క మనిషిలా కాదు, మృగంలా మారిపోతాడేమో. చూద్దాం. టైం దొరికినప్పుడు ఖచ్చితంగా వీడి ఫోటో బయట పెడదాం. నేనే పెట్టాను అని తెలిస్తే కొత్తగా నేను జీవితంలో చేయటానికి ఏముంది వీడికి?
నా జీవితంలో ఆల్రెడీ ఇతను చేయవలసింది అంతా చేసేశాడు. నా జీవితం నాశనం అయిపోయింది. ఇంతకు ముందు నాశనమైన దానికంటే ఇక కొత్తగా నాశనమయ్యేది ఏమీ లేదు కదా అని అనుకుంటూ సరే అంటూ అతడి ఫోన్ నెంబర్ని కళ్ళతోనే స్కాన్ చేసి మైండ్లో నోటెడ్ చేసుకుంది. సరే ఇక మనం బయలుదేరదామా? కాదు కాదు, నేను బయలుదేరుతున్నాను అని హిరణ్య చెప్పి రూమ్ నుంచి బయటకు వచ్చింది. విక్రమార్క కూడా ఆమె వెనకే వచ్చాడు. హిరణ్య ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. ఆమె వాడుతున్న వస్తువులు, విక్రమార్క తను వాడుకోవటానికి ఇచ్చిన ఫోన్, అలా ఏ వస్తువు కూడా తను తీసుకొని రాలేదు. అలానే ఇప్పుడు కూడా వట్టి చేతులతోనే ఇంటి నుంచి అడుగు బయటపెట్టింది. విక్రమార్క తనకు కొనిచ్చిన ఏ వస్తువులు కూడా తను తీసుకొని వెళ్ళటం లేదు. నువ్వేంటి నా వెనకే వస్తున్నావు అని హిరణ్య అడిగితే, ఇంటి వరకు వస్తాను, ఆ బయట నీ దారి నీదేలే, పద, మనిద్దరి దారులు ఎప్పటికీ వేరువేరే కదా అని అన్నాడు విక్రమార్క. సరే సరే పద అని హిరణ్య ముందుకు నడిస్తే విక్రమార్క ఆమె వెనకే నడుస్తూ ఇంటి బయటకు వచ్చాడు. నా తప్పు లేదు అని నేను నిరూపించినా కూడా నీకు ఎటువంటి శిక్ష వేయకుండానే నేను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను. ఇదే, ఈ ఒక్కటే నాకు చాలా బాధగా ఉంది. పోలీసులకు పట్టించినా లేదంటే మరేదైనా శిక్ష వేసినా కూడా నీకు ఆ శిక్ష పనిష్మెంట్ చాలా చిన్నది అయిపోతుంది. నీకు తగిన శిక్ష ఏది అనేది కూడా నాకు అర్థం కావటం లేదు. నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా నా మైండ్ ఆలోచించలేకపోతుంది అని అన్నది హిరణ్య. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవటమే నువ్వు నాకు వేస్తున్న పెద్ద శిక్ష మేడం అని చిన్నగా అన్నాడు విక్రమార్క. అతని మాటలు వినపడినట్లుగా ఉండటంతో ఏంటి ఏదో అంటున్నావు అని అడిగింది హిరణ్య. ఏం లేదు మేడం, ఏం లేదు, నువ్వు బయలుదేరుతున్నావు కదా అదే చెప్తున్నాను అని చిన్నగా మాట్లాడి తల వెనక చేతిని పెట్టుకుని హెయిర్ని చరిపేసుకుంటూ ఆమె వైపు చూడకుండా దిక్కులు చూస్తూ ఉన్నాడు. నా ముందు నిలబడింది విక్రమార్కనేనా, లేకపోతే విక్రమార్క ఆత్మ ఏమైనా ఇక్కడ ఉందా? ఎప్పుడైనా సరే సూటిగా నా కళ్ళల్లోనికి చూస్తూ మాట్లాడే విక్రమార్క ఇప్పుడు ఏంటి దిక్కులు చూస్తూ మాట్లాడుతున్నాడు అని అడిగింది హిరణ్య. అప్పటికే ఇద్దరు మెయిన్ గేట్ వరకు వచ్చేశారు మాట్లాడుకుంటూ. నీ కళ్ళల్లోనికి ఇప్పుడు నేను చూస్తే నువ్వు నాకు కావాలి అనిపిస్తుంది. నేను నిన్ను వదిలిపెట్టను, కానీ అది నాకు ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా నా దగ్గరకు వచ్చిన రోజు మాత్రం నేను నిన్ను ఆహ్వానిస్తాను అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, మరి నన్ను నువ్వు గుర్తుపెట్టుకుంటావా నీ జీవితంలో అని అడిగాడు విక్రమార్క. నిన్ను నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను, అసలు మర్చిపోయే ఛాన్స్ రానే రాదు కదా అని చాలా కోపంగా అనాలి అనుకొని కూడా ఆ కోపాన్ని అతడి మీద ఆ టైంలో చూపించలేక నార్మల్గా చెప్పింది హిరణ్య. ఆమె ఎందుకు అలా మాట్లాడిందో అర్థమైన విక్రమార్క ఆమెకు ఊపిరి కూడా ఆడని విధంగా గట్టిగా హత్తుకొని, ఓకే, టేక్ కేర్, జాగ్రత్త, ఈ విక్రమార్క నీ వెనక నీకు ఆపదలు నీకు అండగా ఉంటాడు, అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు అని చెప్పి ఆమెను వదిలిపెట్టి మనస్ఫూర్తిగా ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. అలా ఇంటి లోపలికి వెళ్తున్నవాడు వెనక్కి తిరిగి ఒక్క క్షణం కూడా ఆమెను చూడలేదు. ఒకవేళ అలా వెనక్కి తిరిగి ఆమెను చూస్తే ఇక ఆమెను వెళ్ళనివ్వను అని తన మనసుకు తెలుసు. అందుకే ఆమెను చూడకుండా స్పీడ్గా తన రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు. విక్రమార్క వెళ్తున్న అతన్నే చూస్తూ హిరణ్య 5 నిమిషాలు గడిపేసింది. ఆ తర్వాత ఆ ఇంటిని ఒకసారి చూసి అప్పుడు ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది. అలా వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి బయటకు రావటం, విక్రమార్క హిరణ్యను హత్తుకొని మరలా ఇంటి లోపలికి వెళ్ళటం, హిరణ్య ఇంటి నుంచి బయటకు వెళ్ళటం అంతా కూడా తన రూమ్ బాల్కనీలో ఉండి అజయ్ చూశాడు. హిరణ్య వెళ్ళిపోయింది అన్న విషయం ఆ ఇంటిలో అజయ్కి తప్ప ఎవరికీ తెలియదు. అజయ్ కూడా ఇంట్లో ఉన్న ఎవరికి చెప్పాలి అనుకోలేదు. ఎవరు కూడా హిరణ్య గురించి అడగలేదు. ఇక అలేఖ్య మరుసటి రోజు కనుమ పండుగ కావటంతో హరీష్ పిలిచాడు అని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ హరీష్ ఆమెను చాలా నార్మల్గా రిసీవ్ చేసుకుని తన రూమ్లోనికి తీసుకుని వెళ్ళి ఆమెతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేశాడు, అలానే
వాళ్ళ ఇంటికి అతను ఎందుకు వచ్చాడు? హిరణ్య కోసమే నీ వెనక తిరిగాను, కానీ హిరణ్య మీ ఇంటిలో లేదు. విక్రమార్క తీసుకొని వెళ్ళాడు, కానీ ఎక్కడ ఉంచాడు అనేది మాత్రం తెలియలేదు అని అసలు మొత్తం విషయాన్ని క్లియర్గా అలేఖ్యకు చెప్పాడు హరీష్. అక్క ఇంటిలోనే ఉంది అని చెప్పాలి అని మాట నోటి వరకు వచ్చిన అలేఖ్య కూడా చెప్పకుండా ఆగిపోయింది. ఆనందం, బాధ అలేఖ్యలో. అక్కని పెళ్లి చేసుకోవాలి అనుకున్న వ్యక్తి ఇంత మంచి వ్యక్తినా? ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమించింది, కానీ ఆ ప్రేమ తనకు దక్కటం లేదు అనే బాధ. అలా ఆ రోజు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా హిరణ్య గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకొని బాధపడుతూ ఇంటికి వచ్చింది. అక్క కోసం అందరూ తాపత్రయపడుతున్నారు. నిజంగా అక్క చాలా మంచిది అని అనుకుంది. హిరణ్య కోసం విక్రమార్క రూమ్లోనికి వెళ్ళాలి అనుకుంది, కానీ వెళ్ళలేదు. విక్రమార్క అంటే మనసులో ఉన్న భయంతో అతడి రూమ్ లోపలికి అడుగు పెట్టలేకపోయింది. హిరణ్య రూమ్ నుండి బయటకు వస్తుంది ఏమో అని 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అలా వారం రోజుల పాటు వెయిట్ చేశారు, కానీ హిరణ్య బయటకు రాలేదు. అప్పుడు అజయ్ హిరణ్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పటంతో వాళ్ళు ఆనందపడాలో బాధపడాలో తెలియని ఒక రకమైన సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయారు. తనకి ఇష్టం లేని లైఫ్ గడపకుండా వెళ్ళిపోయింది అన్న ఆనందం, కానీ తమతో లేదు అన్న బాధ. యశ్వంత్ అయితే చాలా బాధపడ్డాడు. నాతో పాటే ఉంటాను అని చెప్పింది, కానీ నాతో ఉండకుండానే వెళ్ళిపోయింది అనుకుంటూ. అలేఖ్య కూడా అక్క ఉండి ఉంటే బాగుండేది, కానీ వెళ్ళిపోవటమే మంచిదిలే, తనకు ఇక్కడ ఇష్టం లేకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు అని అనుకుంది. ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళకి హిరణ్య ఇంట్లో ఉన్న ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన పెద్ద లెక్కేమీ కాదు. అసలు వాళ్ళకు హిరణ్యతో సంబంధమే లేదు అన్నట్లుగా ఫీల్ అయ్యారు. అలా హిరణ్య లేదు అని తెలిసిన తర్వాత ఒకరోజు విక్రమార్క రూమ్లో నుంచి బయటకు వచ్చాడు చాలా కూల్గా. ఎప్పుడు కూడా విక్రమార్క అలా కూల్గా తన రూమ్లో నుంచి బయటకు రాలేదు. చాలా సీరియస్ ఫేస్తో బయటకు రావటం, తన వర్క్ ఏదో తాను చూసుకోవటం, తినాలి అనుకుంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రాజుని పిలిపించుకొని కావాల్సింది పెట్టించుకొని తినటం, ఆఫీస్కి వెళ్ళిపోవటం మాత్రమే తను చేసే పని. ఇక హాల్లో కూర్చున్నాడు అంటే ఖచ్చితంగా ఆ రోజు ఇంటిలో ఏదో పెద్ద బీభత్సం లేదంటే భూకంపమే వస్తుంది అని అర్థం. ఆ రోజు విక్రమార్క ఇంటిలో అందరూ ఉన్న టైంలో వచ్చి హాల్లో కూర్చున్నాడు. లేడీస్ అయితే విక్రమార్క అలా హాల్లో సోఫాలో కూర్చోవటంతోనే భయంతో రూమ్లోనికి పరుగున వెళ్ళిపోయారు. అలేఖ్య మాత్రం బావా అని చిన్నగా పిలిచింది విక్రమార్కను. అతడు అంతా కూల్గా వచ్చి సోఫాలో కూర్చోవటం తన మనసులో ఏదో అనుమానం కలగటంతో ఏ మాత్రం అలేఖ్యని చూసి కోపం చూపించకుండా ఏంటి అన్నట్లుగా అలేఖ్య వైపు చూశాడు విక్రమార్క. అక్క ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంట, నిజమేనా అని బాధగా అడిగింది. ఇంటిలో ఉన్నట్లుగా నువ్వు చూసావా అని అడిగాడు విక్రమార్క. లేదు, తనని నేను చూడలేదు, వారం నుంచి తను కనిపించటం లేదు కదా, అందుకే అడుగుతున్నాను అని అలేఖ్య అంటుంటే నిజమే, తను వెళ్ళిపోయింది. మీ అక్క గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్ళి నీ బాబు ఎక్కడున్నాడో పిలుచుకొని రాపో, నీ బాబుతో నాకు చాలా పని ఉంది అని చాలా స్మూత్గా మాట్లాడుతున్నాడు విక్రమార్క. విక్రమార్క ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టిన తర్వాత అంత స్మూత్గా, అది కూడా లేడీస్ అలేఖ్యతో అంత స్మూత్గా మాట్లాడటం అదే ఫస్ట్ టైం. అలా అలేఖ్యకి అయితే ఏమీ అర్థం కాలేదు. అంత స్మూత్గా మాట్లాడటానికి వెనక ఉన్న కారణం ఏంటా అని ఆలోచనలో పడిపోయింది. అంతకు మించి ఒక రకమైన షాక్లో ఉంది. విక్రమార్క తనతో మాట్లాడటమే ఒక షాక్ అని అనుకుంటే అది కూడా చాలా స్మూత్గా కూల్గా మాట్లాడటం అంటే గట్టి షాక్ తగిలినట్లుగానే ఉంది. ఎంత ఆలోచించినా తనకు కారణం తెలియలేదు. అందుకే సరే బావా ఇప్పుడే పిలుచుకొని వస్తాను అంటూ రూమ్లో ఉన్న అనిరుద్ధ్ దగ్గరకు వచ్చి నాన్న బావ నిన్ను పిలుస్తున్నాడు అని తన తండ్రికి చెప్పింది. అనూష, రాగిణి, ఆనంది ముగ్గురు మాత్రం రూమ్లోనే ఉన్నారు. రూమ్లో నుంచి బయటకు రాలేదు. ఆనంద్ బయట సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఇక అజయ్ యశ్వంత్కి హోంవర్క్ రాయిస్తూ రూమ్లోనే ఉన్నాడు కాబట్టి అజయ్ యశ్వంత్ ఇద్దరికీ కూడా కింద హాల్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు.
విక్రమార్క హాల్లో సోఫాలో వచ్చి కూర్చొని బీభత్సం సృష్టించబోతున్నాడు అన్నది కూడా వాళ్ళు ఊహించలేరు. ఇప్పుడు విక్రమార్క నన్నెందుకు పిలుస్తున్నాడు? అయినా ఆ విక్రమార్కతో నాతో పని ఏంటి అని ఆలోచిస్తూనే బయట హాల్లో కూర్చొని ఉన్న విక్రమార్క దగ్గరకు వచ్చి, ఏంటి విక్రమార్క నన్ను పిలిచావు అని చాలా యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడాడు అనిరుద్ధ్. నీతో చిన్న పని పడింది మామ, అందుకే నిన్ను పిలిచాను అంటూ సోఫాలో నుంచి పైకి లేచి అనిరుద్ధ్ దగ్గరగా వచ్చి అతని మెడ చుట్టూ ఒక చేతిని వేసి అన్నాడు విక్రమార్క. ఈ విక్రమార్క ఏంటి ఇంత కూల్గా నాతో మాట్లాడుతున్నాడు? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాతో ఇలా మాట్లాడలేదే. ఎప్పుడు లేనిది ఈ వింత ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏదైనా జరుగుతుందా అని అనుమానంగా మనసులో అనుకుంటూనే విక్రమార్క వైపు చూశాడు అనిరుద్ధ్. ఏంటి మామ అలా చూస్తున్నావు? ఎప్పుడు ఇంత కూల్గా మాట్లాడని ఈ విక్రమార్క ఏంటి ఇంత కూల్గా నాతో మాట్లాడుతున్నాడు అనే కదా. దానికి కారణం కూడా ఉందిలే మామ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందు నాకు ఒక వీడియో చూపించు. అదే ఒక అమ్మాయి నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతుంది, నువ్వెంత నీ క్యారెక్టర్ ఎంత అని నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది అని నువ్వు నాకు ఒక వీడియో చూపించావు కదా, ఆ వీడియో ఇప్పుడు నువ్వు నాకు చూపించు. ఆ రోజు నేను సరిగా విన్నానో లేదో నాకు గుర్తులేదు, మరొకసారి వినాలి అనిపిస్తుంది. వినిపించు మామా. కాదు ఆ వీడియోని చూపించు మామా అని రాగం తీస్తూ అడిగాడు విక్రమార్క. అప్పటి వరకు మనసులో చిన్న అనుమానం మాత్రమే ఉంది అనిరుద్ధికి. కానీ ఇప్పుడు విక్రమార్క అలా మాట్లాడటంతో నిజం తెలిసిపోయి ఇలా మాట్లాడుతున్నాడు అని అర్థమైపోవటంతో గుండె జారి నోట్లోనికి వచ్చినంత పనైపోయింది. అది అది అని నసుగుతూ ఉన్నాడు తప్ప ఫోన్ తీసి వీడియో చూపించలేదు. చూపించాలి అంటే విక్రమార్క ముందు తనకు ధైర్యం సరిపోవాలి కదా. ఇంతకుముందు వీడియోని ఎడిట్ చేసి చూపించినంత ఈజీ కాదు కదా ఒరిజినల్ వీడియోని విక్రమార్కకి చూపించటం. ఏంటి మామ అది అని అంటూ ఉన్నావు తప్ప వీడియో మాత్రం నాకు చూపించటం లేదు. సర్లే నేనే చూపిస్తాను ఆ వీడియో నీకు అని అంటూ విక్రమార్కనే అనిరుద్ధ్ పాకెట్లో నుండి ఫోన్ తీసి ఓపెన్ చేయడానికి చూశాడు. కానీ దానికి లాక్ ఉండటంతో ఫస్ట్ లాక్ ఓపెన్ చేయి మామా అని ఫోన్ని అనిరుద్ధ్ ముందు పెట్టాడు. అనిరుద్ధ్ తనకే తెలియకుండా విక్రమార్క మీద ఉన్న భయంతో ఆటోమేటిక్గా తన ఫోన్ లాక్ని ఓపెన్ చేశాడు. గుడ్, వెరీ గుడ్ మామా, చాలా బాగా నీ మైండ్ పనిచేస్తుంది అని అంటూ అందులో ఉన్న వీడియో ఓపెన్ చేసి అనిరుద్ధికి చూపించి, ఇందులో నా గురించి బ్యాడ్గా ఎక్కడ ఉంది మామ? తను నా గురించి తప్పుగా ఎక్కడ మాట్లాడింది? అసలు నా గురించి ఎక్కడ మాట్లాడింది అని అడిగాడు విక్రమార్క. అది అది అని భయంతో గుటకలు మింగుతూ విక్రమార్క నుంచి తప్పించుకుని పక్కకు వెళ్ళాలి అనుకున్నాడు అనిరుద్ధ్. కానీ తన మెడ చుట్టూ విక్రమార్క చెయ్యి గట్టిగా పట్టు బిగుసుకొని ఉండటంతో కనీసం ఇంచు కూడా పక్కకు కదలలేక భయంతో బిక్కుబిక్కుమంటూ విక్రమార్క వైపు చూశాడు. ఏంటి మామ, ఇప్పుడు నన్ను చూసి నువ్వు భయపడుతున్నావా అని చాలా చిన్నగా అన్నాడు. కానీ ఆ వాయిస్లోని బేస్కి మాత్రం అనిరుద్ధికి గుండె ఆగినంత పని అయ్యింది. అయినా నన్ను చూసి నువ్వు భయపడటం ఏంటి మామ, వింతగా విచిత్రంగాను? నేనంటే క్యారెక్టర్లెస్ కదా, నువ్వు చాలా గుడ్, అదే గుడ్, వెరీ గుడ్ పర్సన్వి కదా. నిజంగా ఇప్పుడు నువ్వు నన్ను ఇలా చూసి భయపడుతుంటే చాలా విచిత్రంగా ఉందే అని సాగదీస్తూ అన్నాడు విక్రమార్క.